దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము పాత నిబంధనలో ఆదికాండాన్ని ధ్యానం చేయటం ప్రారంభించాం కదండి. పాత నిబంధనలో అనేక స్టోరీస్ అనేవి ఉన్నాయండి. ఈ స్టోరీస్ అన్నీ రియల్ స్టోరీస్. ఈ కథలన్నిటినీ దేవుడు ఈ యొక్క పవిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు పొందుపరిచారో తెలుసా? అంచుకాలాల్లో ఉన్న మనకి దృశ్యాంతములుగా ఉండటం కోసం ఈ యొక్క రియల్ స్టోరీస్ అన్నిటినీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించాడండి. ప్రతి రియల్ స్టోరీలో ఒక మోరల్ అనేది ఉంటుందండి. ప్రతి రియల్ స్టోరీలో మన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి రియల్ స్టోరీలో ఒక మోరల్ అనేది ఉంటుంది. ఆ మోరల్ ద్వారా మనము సాతాను శోధనలో పడకుండా, పాపాలు చేయకుండా మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అని తెలియచేయటం కోసమే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క రియల్ స్టోరీస్ని పొందుపరిచారండి. అర్థమవుతుంది కదండి. మనకి చాలా కఠినమైన శిక్ష ఉంటుందండి. మన పితరుల కన్నా మనకి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఈ జీవ గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. సాతాన్ అంటే ఎవరు, సాతాన్ ఏ విధంగా శోధిస్తుంది, ఆ శోధనని ఏ విధంగా మీరు జయించాలి, అన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం సరిగ్గా చదవకుండా సాతాను శోధనలో పడిపోయి పాపాలు చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకు దేవుడు కఠినమైన శిక్షను విధిస్తాడు. అందుకనే మీ అందరూ బైబిల్ బాగా చదువుకోవాలి. సాతాను యొక్క తంత్రంలోకి మీరు చిక్కుకోకుండా దేవుడిచ్చిన సర్వాంగ కవచముల్ని మీరు ధరించుకోవాలండి. సాతాను తంత్రముల్ని మనం జయించటం కోసం దేవుడిచ్చిన సర్వాంగ కవచముల్ని మనం ధరించుకోవాలండి. దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు ఏంటండి? రక్షణ అనే స్థిరస్థానాన్ని మనం ధరించుకోవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. నడుముకి సత్యం అనే దట్టిని వేసుకోవాలి. పాదాలకి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును తొడుక్కొని ఈ యొక్క సర్వాంగ కవచములను మనం ధరించుకొని సాతాను యొక్క తంత్రముల్ని మనము జయించాలి, ఎదిరించాలి. ఈ వీడియోలోనండి ఆదాము అవ్వ శాపగ్రస్తులు అవడానికి కారణం ఏంటి, ఆదాము అవ్వ సర్పం చేతుల్లో ఎందుకు మోసపోయారు, అవన్నీ నేను డిస్కస్ చేస్తానండి. వాళ్ళు మోసపోయినట్టు మనం మోసపోకూడదంటే మనం ఏం చేయాలి, అవి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. మన యెహోవా దేవుడు సృష్టిని 6 దినముల్లో సృజించాడండి. మన యెహోవా దేవుడు సృష్టి యావత్తుని 6 దినముల్లో సృజించాడు. 7వ దినము ఆయన విశ్రమించాడండి. నరుడని దేవుడు ఎప్పుడు సృజించాడండి? 6వ దినమున సృజించాడు మాట. నరుడను నేలమట్టి నుంచి మన యెహోవా దేవుని యొక్క స్వరూపంలో పోలిక చొప్పున ఆయన నిర్మించాడు. ఆ నరుడికి ఏం పేరు పెట్టాడండి? ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాముని దేవుడు ఎంతో ప్రేమించాడండి. ఆదాముని తన చేతి మీద నిర్మించాడు. యెహోవా దేవుడు కుమ్మరి, ఆదాము జిగటమన్ను. కుమ్మరి జిగటమన్నుని తన చేతుల్లో పట్టుకొని దానికి స్వరూపాన్ని అనుగ్రహించాడండి. యెహోవా దేవుడు అండి ఆదాముని ఎంతో ప్రేమించాడండి. యెహోవా దేవుడు నేల మట్టి నుంచి ఆదాముని తన చేతులతో నిర్మించాడు. సర్వ సృష్టిని ఆయన వాక్కుతో సృజించాడండి. యెహోవా దేవుడు సర్వ సృష్టిని ఆయన వాక్కుతో సృజించాడు. కాకపోతే ఆదామును మాత్రం తన చేతి మీద చెక్కాడండి, తన చేతి మీద నిర్మించాడు. అర్థమవుతుందండి. నేల మట్టిని తీసుకున్నాడు, ఆ నేల మట్టికి స్వరూపాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఆదాము యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడండి యెహోవా దేవుడు. అప్పుడు ఆదాము జీవాత్మ అయ్యాడు, జీవాన్ని పొందుకున్నాడు. అర్థమవుతుంది కదండి. దేవుడు ఆదాముని ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి ఆదాము ఒక సురక్షితమైన ప్లేస్లో ఉండాలని ఆదాము కొరకు దేవుడు ఏదేను తోటని నిర్మించాడండి. ఆ ఏదేను తోటలో మరి ఆదాముకి ఆహారం కావాలి కదండి. ఏదేను తోటలో ఆదాముకి ఆహారం కొరకు చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది అయిన అనేక ఫలవృక్షముల్ని ఏదేను తోటలో దేవుడు మొలిపించాడండి. అంతేకాకుండా ఏదేను తోట మధ్యలో జీవవృక్ష ఫలములను, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను కూడా దేవుడు మొలిపించాడండి. అర్థమవుతుంది కదండి. దేవుడు ఏదేను తోటకు తీసుకొచ్చాడు. ఏదేను తోటలో
ఆదాంకి ఆహారాన్ని కూడా సమకూర్చాడండి. సో దేవుడు ఆదాంకి ఏం చెప్పాడు, నువ్వు ఈ ఏదైనా తోటలో ఉండు, ఈ ఏదైనా తోటని నువ్వు సేద్యపరచు అని దేవుడు ఆజ్ఞాపించాడండి. అప్పట్లోనండి ఈ భూమి శపించబడక ముందు, ఆదాము అవ్వ పాపం చేయక ముందండి, ఈ భూమి చాలా సారవంతంగా ఉండేది, ఆశీర్వాదకరంగా ఉండేది. విత్తువాడు వెంటనే కోయువాడు ఉండేవాడు, విత్తువాడు వెంటనే కోయువాడు ఉండేవాడు. అంటే ఏంటో తెలుసా, విత్తువాడు విత్తనాలు ఇలా జల్లుతాడు, వెంటనే వృక్షాలు అయిపోయి ఆ విత్తనాలు వెంటనే మొలిచి వృక్షాలై ఫలాలను కూడా ఇచ్చేసి, అంతలాగా భూమి అనేది ఆశీర్వదింపబడి ఉండేది ఆదాము అవ్వ పాపం చేయకముందు. ఇలా విత్తనాలు వేయగానే అవి మొలిచి వృక్షాలు అయిపోయి ఫలాలను ఇచ్చేసి, విత్తువాడు వెంటనే కోయివాడు ఉండేవాడు, ఆ ఫలాల్ని కలెక్ట్ చేసుకునేవాడు. అంటే ఏంటంటే అంతలాగా భూమి అనేది ఆశీర్వదింపబడి ఉండేదండి, ఎప్పుడు ఆదాము అవ్వ పాపం చేయకముందు మాట. అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు అంత ఆశీర్వాదకరమైన భూమి మీదకి దేవుడు ఆదాముని సృజించాడు. ఆదాముని సృజించి ఏదైనా వనంలో పెట్టాడండి, ఆదాముని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టాడు. ఇంకా ఆదాంకి ఏం చెప్పాడు, ఈ ఏదైనా వనాన్ని నువ్వు సేద్యపరచాలి, ఇక్కడ ఉన్న అన్ని వృక్ష ఫలాలని నువ్వు తినొచ్చు, కాకపోతే ఈ ఏదైనా తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలను కానీ జీవ వృక్ష ఫలాలను కానీ నువ్వు తినకూడదు, వాటిని ముట్టకూడదు, వాటిని తిన్న దినమున నువ్వు చచ్చెదవు అని ఆజ్ఞాపించాడండి. యెహోవా దేవుడు ఆదాంకి ఏం చెప్పాడండి, నువ్వు ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నిటినీ నువ్వు తినొచ్చు, కాకపోతే ఈ తోట మధ్యలో ఉన్న జీవ వృక్ష ఫలాలను కానీ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలను కానీ నువ్వు తినకూడదు, ముట్టకూడదు, వాటిని తిను దినమున నువ్వు చచ్చెదవు అని ఆజ్ఞాపించాడండి. అర్థమవుతుందండి. సో ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు తినద్దన్న ఫలాలను తిన్నారో అప్పుడు మరణం అనేది భూమి మీదకి వచ్చిందండి. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి జీతం మరణం. దేవుడు తినద్దన్న ఫలాల్ని దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ ఫలాలను తినద్దు అని. సో ఆజ్ఞని ఆదాము అవ్వ అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి జీతం మరణం. మరణము ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఈ మరణం అనేది భూమి మీద ఏలిందండి. అర్థమవుతుందండి. సో యేసే గాని రాకపోతే ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల సమస్త భూజనులు నరకపాత్రులు అయిపోతారండి. ఈ యొక్క మరణం నుంచి, ఈ యొక్క రెండవ మరణం నుంచి యేసయ్య మనల్ని రక్షించటం కోసం ఆయన నరవతారుగా భూమి మీద జన్మించారు. ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తంలో సమస్త మానవాళి పాపాలని కడిగేశాడు. కడిగేసి మనలందరినీ నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్ది మనల్ని దేవునితో సమాధానపరిచి పరలోక రాజ్య వారసుల కింద తీర్చిదిద్దారండి. అర్థమవుతుందండి. ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల మనకి మరణం అనేది సంభవించింది. ఆ యొక్క మరణం నుంచి మనల్ని విడుదల కలిగించింది ఎవరు, ఆ యొక్క మరణం నుంచి మనకు విడుదల కలిగించింది ఎవరు, యేసయ్య. యేసయ్య ఎలా విడుదల కలిగించారు, ఆయన నరవతారుగా భూమి మీద జన్మించి ఆదాము అవ్వ చేసిన జన్మ పాపము, మన కర్మ పాపాలు, వీటన్నిటి కొరకు ఆయన శిలువలో ఒక బలి పశువు కింద వధింపబడ్డారు. శిలువలో ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తంలో సమస్త మానవాళి పాపాలు కడిగివేయబడి యేసయ్య మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్ది దేవునితో సమాధానపరిచారు. దేవుని కుమారులు కుమార్తెలు అవ్వే అర్హతను కూడా మనకు అనుగ్రహించి పరలోక రాజ్య వారసులు చేశారండి. ఆదాము అవ్వ చేసిన పాపం నుంచి మనకు విముక్తి కలిగించింది యేసయ్య అండి, యేసయ్య. అర్థమవుతుందండి. సో ఆదాముకు దేవుడు ఏమో ఆజ్ఞాపించాడు, ఈ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలాలను కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలను కానీ నువ్వు తినకూడదు అని చెప్పాడండి. ఆదాముని దేవుడు ఎంతో ప్రేమించాడండి. యెహోవా దేవుడు ఆదాముని ఎంతో ప్రేమించాడు. తన స్వహస్తాలతో ఆదాముని సృజించాడు. ఆదాము సురక్షితంగా ఉండాలని ఏదేను వనానికి తీసుకొచ్చాడు. తనకు ఆహారం కోసం చూపునకు రమ్యమైనది, ఆహారంకు మంచిది అయిన వృక్ష ఫలాలను మొలిపించాడు. అదేవిధంగా సో ఆ ఏదైనా తోటలో పశువులను, జంతువులను, పక్షులను కూడా సృజించాడండి. యెహోవా దేవుడు ఆ ఏదైనా తోటలో పశువులను, జంతువుల్ని, పక్షులను కూడా సృజించాడు. సృజించి వాటన్నిటిని ఆదాము యొద్దకు తీసుకొచ్చాడండి. వాటన్నిటిని ఆదాము యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు.
ఆ పేర్లే దేవుడు ఉంచాడండి. ఆదాము ఏ పేర్లైతే ఆ జంతువులకు పెట్టాడో ఆ పేర్లే దేవుడు ఉంచాడు. అంత ప్రేమించాడండి. తన సృష్టి మీద అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు. అర్థమవుతుందండి. దేవుడు సృజించిన సృష్టి మీద ఆదాముకి అధికారం ఇచ్చాడు. దేవుడు సృజించడము వాటన్నిటిని ఆనందంతో ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆదాము ఏ పేర్లు పెడతాడో ఆ జంతువులకి, ఆ పక్షులకి అవే పేర్లు ఉంచాడండి. అంతలాగా దేవుడు ఆదామును ప్రేమించాడు. సో ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం దేవుడు చూశాడండి. చూసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయాలి అని ఆలోచించాడు. సో ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆదాముకు సాటి అయిన సహాయాన్ని చేయాలని దేవుడు ఆలోచించి ఏం చేశాడండి, ఆదాముకి గాఢ నిద్ర కలిగించాడు. ఇక్కడ ఒక ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారండి, అనస్థీషియా ఇస్తారు. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలిగించాడు. గాఢ నిద్ర కలిగించి ఆదాము యొక్క పక్కటెముకను తొలగించాడు. పక్కటెముకను తొలగించి ఆ ప్లేస్ను మళ్ళీ మాంసంతో పూర్తి చేసి కుట్లేసేసాడు. అర్థమవుతుందండి. సో ఆ పక్కటెముకని తీసి దాన్ని అవ్వ కింద మార్చాడండి. అవ్వ కింద మార్చి దాన్ని మళ్ళీ ఆదాము దగ్గర తీసుకొచ్చాడండి. అవ్వని స్త్రీ కింద సృజించి దేవుడు ఆ ఎముకని స్త్రీ కింద సృజించి ఆదాము మీదకు తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము ఆ స్త్రీని చూసి చాలా సంతోషపడ్డాడనమాట. సంతోషపడి, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నరులలో నుంచి తీయబడ్డావు కాబట్టి నీ పేరు నారి అని నేను పెడుతున్నాను. సో జంతువులకి పక్షులకే కాదు, అవ్వకు కూడా ఆదాము నారి అని పేరు పెట్టాడండి. సో అప్పుడు యెహోవా దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడండి. మీ ఇద్దరు ఫలించండి, అభివృద్ధి చెందండి, ఈ భూమిని విస్తరించండి అని చక్కగా ఆశీర్వదించాడు. సో ఆశీర్వదించి ఏం చేశాడంటే, మీరు ఏదైనా వనాన్ని సేద్యపరచండి, ఏదైనా వనంలో ఉన్న అన్ని వృక్ష ఫలాలని తినండి, కాకపోతే నేను ఆజ్ఞాపించిన ఏదైనా వనం మధ్యలో ఉన్న ఆ యొక్క జీవ వృక్ష ఫలాలను కానీ, మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలను కానీ మీరు తాకొద్దు, వాటిని తినొద్దు, వాటి తినదినం మీరు చనిపోతారని ఆజ్ఞాపించేసి ఇంకా యెహోవా దేవుడు వెళ్ళిపోయారండి. సో అప్పుడు ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఎంతో సంతోషంగా ఆశీర్వాదకరంగా జీవించేవారండి. సో మరి ఈ యొక్క సాతాను ఉన్నాడు కదండి, భూమి మీద సాతాను ఉన్నాడండి. సృజింపక ముందే భూమి మీద సాతాను ఉన్నాడు. సో ఈ సాతాను పని ఏంటండి, సాతాను దేవుని బిడ్డల్ని టార్గెట్ చేస్తాడండి. సో ఈ సాతాను ఎప్పుడు దేవుని బిడ్డలతో పాపం చేయించాలి, దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలను వాళ్ళు నిలుపుకోకుండా చేయాలి, దేవుని సన్నిధి నుంచి వాళ్ళని వేరుపరచాలి, వాళ్ళని శాపగ్రస్తులు చేయాలి, నరకపాత్రులు చేయాలి అని సాతాను యొక్క గోల్ అండి. సాతాను దాని యొక్క గోల్ని నెరవేర్చుకోవటం కోసం అది జంతువుల్ని వాడింది. ఆది కాండంలో అయితే సర్పాన్ని వాడింది, ఇప్పుడైతే మన సహోదరులను వాడుతుంది. నీతిమంతుల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిపించడం కోసం ఇప్పుడైతే మన సహోదరుల్ని వాడుతుందన్నమాట. అర్థమవుతుందండి. సో అపవాది యొక్క తంత్రాలను మనము గ్రహించాలి. అపవాది యొక్క తంత్రాలను గ్రహించాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచముల్ని ధరించుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచముల్లో వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి, విశ్వాసం అనే డాల్ ఉండాలి, రక్షణ పొందాలి. సో వాక్యం బాగా చదివిన వాళ్ళు సాతాను శోధనలో పడరు, దాని యొక్క తంత్రాలని జయించగలరండి. వాక్యాన్ని బాగా చదవాలి, దాని యొక్క శోధనలో మనం పడకూడదు. అది మనల్ని పాపం చేయించాలని మనల్ని శోధిస్తూ ఉంటుందండి. దాని శోధనలో మనం పడకుండా, మనం పాపం చేయకుండా చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలండి. వాక్యాన్ని బాగా చదవాలి. ఎన్ని శోధనలు వేదనలు ఉన్న దేవుని యందు విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. అర్థమవుతుందండి. ఆ శోధనలు వేదనలు అన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో మనం ముందుకెళ్ళిపోవాలి. అర్థమవుతుందండి. సో ఈ యొక్క సాతాను ఏం చేసింది, ఆదాముని అవ్వని శాపగ్రస్తుల కింద చేయాలి, దేవుని సన్నిధి నుంచి వాళ్ళని దూరపరచాలని ఈ యొక్క సాతాను ఏం చేసింది, సర్పాన్ని వాడింది. సాతాను దేన్ని వాడిందండి, సర్పాన్ని వాడింది. ఏదైనా తోటలో సర్పం కూడా ఉందండి, ఏదైనా తోటలో సర్పం కూడా ఉండేది. సో ఈ సాతాను ఏం చేసింది, సర్పంలో దూరి ఆదాముని అవ్వని మోసం చేయాలి, వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు, ఈ ఆశీర్వాదాలు వాళ్ళని నిలుపుకోకుండా చేయాలి, వాళ్ళని శాపగ్రస్తుల కింద చేయాలి, దేవుని సన్నిధి నుంచి వాళ్ళని దూరం చేయాలి, వాళ్ళని నరకపాత్రుల కింద చేయాలి. అప్పుడు దేవుడు
ఈ నీతిమంతుల కోసం, ఈ దేవుని బిడ్డల కోసం దేవుడు దుఃఖిస్తాడు, దేవుడు దుఃఖిస్తే నాకు హ్యాపీ అని అనుకుంటుందండి సాతాను. అందుకనే మన జీవితంలో సాతాను చిత్తాన్ని నెరవేర్చకూడదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం సాతాను చిత్తాన్ని నెరవేర్చామనుకోండి, దేవుడు దుఃఖిస్తాడు. అదే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చామనుకోండి, దేవుడు సంతోషపడతాడు. సో మనం దేవుని సంతోషపెట్టే బిడ్డల కింద ఉండాలి, కానీ సాతాన్ని సంతోషపెట్టే బిడ్డల కింద ఉండకూడదు. సాతాను యొక్క తంత్రాల్ని దాన్ని అనుసరించి మనం నడుచుకోకూడదండి. అర్థమవుతుందండి. సో దావీదు కీర్తనలో 1వ అధ్యాయంలో ఫస్ట్ వచనం ఏంటండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువుక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవక. దుష్టులు ఎటువంటి ఆలోచనలు చెప్తారండి? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు చెప్తారు. వాటిని అనుసరించి మనం నడుచుకోకూడదు. పాపుల మార్గంలో నిలవకూడదు. ఎవరైనా పాపులు ఉంటారంటే వాళ్ళ దగ్గర మీరు ఉండొద్దు, వాళ్ళ ఆలోచనలు అనుసరించి మీరు నడుచుకోద్దండి. వాళ్ళు ఎప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు మీతో చేయించి దేవుడిచ్చే ఆశీర్వాదాల నుంచి మిమ్మల్ని దూరపరచాలని, మిమ్మల్ని దేవుని సన్నిధి నుంచి దూరపరచాలని వాళ్ళు ఎప్పుడు ట్రై చేస్తారు. వాటన్నిటినీ మీరు గ్రహించి చక్కగా జయించాలి. ఇవన్నీ జయించాలన్నా, గ్రహించాలన్నా వాక్యం బాగా చదవాలండి. దేవుడు ఏం చెప్పాడండి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు అలా అన్నాడు? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించి సాతాను శోధన నుంచి మనం విజయం పొందాలి. ఇప్పుడు సాతాను ఆదాము అవ్వని శోధించింది, కాకపోతే ఆ శోధనలో ఆదాము అవ్వ పడిపోయారు, శాపగ్రస్తులయ్యారు. సో సాతాను యేసయ్యను కూడా శోధించింది మత్తయి సువార్తలో. కాకపోతే యేసయ్య వాక్యం అనే ఖడ్గంతో సాతానుతో యుద్ధం చేసి గెలిచాడు, ఆ శోధన నుంచి విజయం పొందాడు. అలాగే మనం కూడా వాక్యం అనే ఖడ్గంతో శోధకుడిని జయించాలి. అంతేగాని శోధకుడు యొక్క శోధనలో పడిపోయి పాపం చేసేసి శాపగ్రస్తులు అవ్వకూడదండి. సో శోధకుడి యొక్క శోధనలో పడకుండా ఉండాలంటే మనము వాక్యం బాగా చదవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలండి. సో ఇప్పుడు ఆదాము అవ్వని సర్పం ఏ విధంగా మోసం చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో సర్పం అవ్వ దగ్గరికి వెళ్ళింది. సో సర్పంలో ఏం దూరిందండి? సాతాను దూరాడు. సాతాను సర్పంలో దూరి అవ్వతో మాట్లాడుతున్నాడు. సో సర్పం ఏమని మాట్లాడుతుందండి అవ్వతో? ఓ అవ్వ, ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలాలనన్నా తినద్దని దేవుడు నీకు ఆజ్ఞాపించాడా అని అవ్వను అడుగుతుందండి. అప్పుడు అవ్వ చెప్తుంది, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ మేము తినొచ్చు, కాకపోతే తోట మధ్యలో ఉన్న జీవ వృక్ష ఫలాలను కానీ, మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలను కానీ మేము తినకూడదు. అవి తిన్న దినమున మేము చేస్తామని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించాడు అని ఆ యొక్క సర్పంతో అవ్వ చెప్తుందండి. అసలు సర్పంతో అవ్వ కాన్వర్జేషన్ చేయకుండా ఉండాల్సింది. అర్థమవుతుందండి. సో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేసే వాళ్ళతో మనం ఎక్కువ కాన్వర్జేషన్ చేయకూడదండి. వాళ్ళు ఏంటంటే మనతో పాపం చేయించాలని మనల్ని శోధిస్తారు. వాళ్ళలో సాతాను ఉంటాడు. సాతాను దేవుని బిడ్డలతో పాపం చేయించాలని మనల్ని శోధిస్తాడు, మనల్ని శాపగ్రస్తుల కింద చేయాలని చూస్తాడు. అందుకనే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపులు మార్గమున నిలువుక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకని దావీదు మహారాజు పరిశుధాత్మ పూర్ణుడే మనకు ఆజ్ఞాపించాడండి. అర్థమవుతుంది. సో ఇప్పుడు అవ్వమ్మ ఈ విధంగా ఈ సర్పంతో డిస్కస్ చేసినప్పుడు చెప్పింది, ఈ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలాలను కానీ, మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలను కానీ దేవుడు మమ్మల్ని తినొద్దని ఆజ్ఞాపించాడు అని సర్పానికి చెప్పిందన్నమాట. అప్పుడు సర్పం అన్నది, ఈ వృక్ష ఫలాలను తింటే మీరు చావనే చావరు. ఇవి తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవదూతల వంటి వారు అవుతారని దేవుడికి తెలుసు, అందుకనే మిమ్మల్ని తినొద్దన్నాడు అని సాతాను అవ్వ యొక్క హృదయంలో విషబీజాలు నాటిందండి. సాతాను అవ్వ చేత పాపం చేయించటం కోసం 3 అస్త్రాలను వాడింది. 3 లోక సంబంధమైన అస్త్రాలను వాడింది. శరీరాస, నేత్రాస, జీవపుడమ్మ. సో అవ్వమ్మకి శరీరాస, నేత్రాస, జీవపుడమ్మని కలిగించింది. అర్థమవుతుందండి. సో అవ్వమ్మకి ఈ లోకాసులను కలిగించడం ద్వారా అవ్వమ్మ ఏం చేస్తుందండి? లోకాసుల్లో పడిపోయి దేవుడు తినద్దన్న ఫలాలను తినేసింది. సో ఇప్పుడు సాతాను చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ఈ వృక్ష ఫలాలను తింటే మీరు చావరు, ఇవి తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు తెలిసిన వారే దేవదూతల వంటి వారు అయిపోతారు అని ఈ యొక్క సాతాను మన అవ్వమ్మకు చెప్పింది. సో చెప్పగానే అవ్వమ్మకి నేత్రాస కలిగింది,
శరీరాశ కలిగింది, జీవోపడంబం కలిగిందండి. సో ఆ వృక్ష ఫలాలను చూడగానే అవి చూపునకు రమ్యంగా ఉన్నాయండి. అవ్వమ్మ ఆ వృక్ష ఫలాలను చూడగానే ఆ వృక్ష ఫలాలు చూపునకు రమ్యంగా ఉన్నాయి. అంటే అవ్వమ్మకి నేత్రాశ కలిగింది. ఆ వృక్ష ఫలాలు చూడడానికి ఆహారానికి మంచిగా అనిపించింది. ఇవి ఆహారానికి మంచి ఫుడ్ అని అనిపించిందండి. అంటే ఏంటి? శరీరాశ కలిగింది. శరీరాశ అంటే ఏంటండి? తిండిబోతుతనము, శరీరేచ్ఛలు, వీటిని శరీరాశలు అంటారన్నమాట. సో ఈ యొక్క తోటలో ఎన్నో వృక్ష ఫలాలు ఉన్నాయి, వాటన్నిటిని తినమన్నాడు. కాకపోతే శరీరాశతో దేవుడు తినద్దన్న ఫలాలను తినేసింది. అర్థమవుతుందండి. నెక్స్ట్ జీవోపడంబం. జీవోపడంబం అంటే ఏంటండి? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయటమే జీవోపడంబం. గర్వం. గర్విష్ఠులు ఎప్పుడు అది పాపం అని తెలుసున్నా, అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియ అని తెలుసున్నా కూడా అదే చేస్తారు. దాన్నే గర్వం అంటారు. దాన్నే జీవోపడంబం అంటారు. సో దేవుడు తినద్దన్న ఫలాలను తినడం ద్వారా అవ్వ జీవోపడంబానికి లోనైంది. సో ఈ శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కాదండి. ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఇవన్నీ లోక సంబంధమైనవి. ఈ లోకాధికారి సాతాను. సాతాను ఉపయోగించే అస్త్రాలే ఈ శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. సో ఈ యొక్క సాతాను ఈ 3 అస్త్రాలని వాడి అవ్వని పాపంలోకి నడిపించిందండి. అర్థమవుతుందండి. అవ్వని పాపంలోకి నడిపించింది. దేవుడు తినద్దన్న ఫలాల్ని తినిపించేసింది. సో అవ్వ నేత్రాశ, శరీరాశ, జీవోపడంబంతో దేవుడు తినద్దన్న ఫలాల్ని తన తిని, కొన్ని ఫలాల్ని తన భర్తకు కూడా ఇచ్చింది. తన భర్త అయిన ఆదాము కూడా ఫలాలను తినేసాడండి. తన భర్త అయిన ఆదాము కూడా ఫలాలను తిన్నాడు. సో వాళ్ళిద్దరూ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలను తినగానే వాళ్ళ కన్నులు తెరవబడినాయి. వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళు దిగంబరులని గ్రహించారండి. వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళు దిగంబరులను గ్రహించారు. ఇదేంటి మనకు బట్టలు లేవు అని గ్రహించారు. ఇంత ముందు వరకు వాళ్ళు జంతువుల్లాగే ఉండేవారండి. వాళ్ళు దిగంబరులుగా ఉండేవారు. జంతువులకు బట్టలు ఉంటాయా? ఉండవు. వాళ్ళకి బట్టలు ఉండేవి కాదు ఇంత ముందు వరకు. అర్థమవుతుందండి. వాళ్ళు దిగంబరులుగానే ఉండేవారు అన్నమాట. సో కాకపోతే వాళ్ళకి తెలియదు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందండి. సో ఎప్పుడైతే వాళ్ళు మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష ఫలాలను తిన్నారో ఆ రోజు వాళ్ళు కన్నులు అనేవి తెరవబడి వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళకి తెలిసిందండి. సో అయ్యో మనం దిగంబరులుగా ఉన్నామే అని అప్పుడు ఆదాము అవ్వ ఏం చేశారండి? అంజూరపు చెట్టు ఆకులని కచ్చడములుగా చేసుకున్నారు. అంజూరపు చెట్టు యొక్క ఆకుల్ని కచ్చడములుగా చేసుకొని వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని వాళ్ళు కవర్ చేసుకున్నారండి. ప్రైవేట్ పార్ట్స్ ని వాళ్ళు కవర్ చేసుకున్నారు. సో ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా తోటకి యెహోవా దేవుడు వచ్చాడండి. సో సర్పం చేతుల్లో మోసపోయారు. దేవుడు తినద్దన్న ఫలాల్ని సర్పం చెప్పిన మాటలు వినేసి ఆదాము అవ్వ తినేశారు. సో వాళ్ళు మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినడం ద్వారా వాళ్ళు దిగంబరులను వాళ్ళు గ్రహించారు. ఇవన్నీ అయిన తర్వాత సాయంకాలం యెహోవా దేవుడు వచ్చాడు అన్నమాట. యెహోవా దేవుడు వచ్చి ఆదామా నీవెక్కడున్నావు అని పిలిచాడు అన్నమాట. అప్పుడు ఆదాము నేను నీ స్వరం విని నేను దిగంబరగా ఉన్నానని భయపడి ఈ చెట్ల మధ్యలో దాక్కున్నాను అని సమాధానం ఇస్తాడన్నమాట. సో అప్పుడు యెహోవా దేవుడు నువ్వు దిగంబరగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు? నేను తినద్దన్న వృక్ష ఫలాలు నువ్వు తిన్నావా అని ఆదామును అడుగుతాడండి యెహోవా దేవుడు. అప్పుడు ఆదాము ఏం చెప్తాడండి? అవును ప్రభు, నువ్వు నాతో ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాలు నాకు ఇచ్చింది, నేను తిన్నాను అని అంటాడనమాట. సో అప్పుడు యెహోవా దేవుడు అవ్వను అడుగుతాడు నువ్వు చేసింది ఏంటి అని అవ్వను అడుగుతాడనమాట. అప్పుడు అవ్వ ఏం చెప్తుందంటే ఈ సర్పం నన్ను మోసపుచ్చింది అందుకనే నేను తిన్నాను ప్రభువా అని అంటదండి. సో అప్పుడు దేవుడు సర్పం కూడా ఆ ఏదైనా తోటలోనే ఉండేది. అప్పుడు సర్పాన్ని దేవుడు చూసి ఇదంతా నువ్వు చేసావు, నా బిడ్డల్ని నా ఆజ్ఞను అనుసరించి నడుచుకోకుండా వాళ్ళతో పాపం చేయించావు, నా బిడ్డలతో ఈ పాపం చేయించినందుకు నువ్వు పశువులలో భూజంతువులన్నిటిలో నువ్వు శపింపబడిన దాన్ని, నువ్వు నీ పొట్టతో పాకుతావు, నువ్వు బ్రతుకు దినములన్నీ మన్నే తింటావు. అంతేకాదు నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది, నీకు స్త్రీకి వైరం కలుగుతుంది, అది నిన్ను తల మీద కొడుతుంది, నువ్వు దాన్ని మడిమ మీద కొడతావని దేవుడు సర్పాన్ని శపించాడండి. ఇక్కడ సర్పం ఏమన్నా పాపం చేసిందా? పాపం చేయలేదు. కాకపోతే ఆదాము అవ్వ పాపం చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించింది. సర్పం పాపం చేయలేదు, కాకపోతే సర్పం ఏం చేసింది? ఆదాము అవ్వ పాపం చేసేలాగా వాళ్ళని ప్రేరేపించింది.
సో నా ప్రియ సహోదరులారా, ఈ లోకంలో చాలా మంది ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రం పాపాలు చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారు. కాకపోతే మిగిలిన మనుషులందరితో పాపాలు చేయించాలని వాళ్ళతో పాపిష్టి పనులన్నీ చేపిస్తారండి. వాళ్ళని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయించడానికి ప్రేరేపిస్తారు. ఇప్పుడు ఆదాము అవ్వ పాపం చేయటానికి సర్పం ఏ విధంగా ప్రేరేపించిందో అదే విధంగా కొంతమంది వాళ్ళ సాక్షి జీవితాన్ని ఏమో పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకొని మిగిలిన వాళ్ళ సాక్షి జీవితాలను డిస్ట్రాయ్ చేయించడం కోసం వాళ్ళతో పాపం చేయమని ప్రేరేపిస్తారండి. సో అటువంటి వాళ్ళని దేవుడు ఊరుకుంటాడండి? సర్పాన్ని ఏ విధంగా శపించాడో అటువంటి వాళ్ళందరినీ శపిస్తాడండి. దేవుడు నీతిమంతుడు. మీరు పాపం చేయకపోయినా పాపం చేయమని ఎవరినైనా ప్రేరేపిస్తే మీరందరూ శాపగ్రస్తులు అవుతారు, మీరందరూ నరకపాత్రులు అవుతారు. పాపం చేసిన వాళ్ళకన్నా పాపం చేయటానికి ప్రేరేపించిన వాళ్ళకి దేవుడు 7 అంతల శిక్షను విధిస్తాడండి. అర్థమవుతుందండి. సో ఈ సర్పానికి దేవుడు 7 అంతల శిక్షను విధించాడు, దీన్ని శపించాడు. ఎందుకంటే ఇది పాపం చేయకపోయినా ఆదాము అవ్వ చేత పాపం చేయించేలాగా ప్రేరేపించింది. ఆదాము అవ్వ పాపం చేసి శాపగ్రస్తులు అవడానికి కారణమైందండి. అందుకనే దేవుడు సర్పాన్ని శపించాడండి. అర్థమవుతుందండి. సో మీలో అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, సర్పం లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మన సహోదరుల్ని మనం నీతి మార్గంలో నడిపించాలి. వాళ్ళని వాక్యానుసారంగా నడుచుకునేలాగా మనం వాళ్ళకు బోధించాలి. కానీ వాళ్ళతో మనం పాపం చేయించేలాగా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయించేలాగా వాళ్ళని ప్రేరేపించకూడదండి. సో ఈ ఆదాము అవ్వ స్టోరీస్ ద్వారా ఎన్నో మారల్ వాల్యూస్ మనం నేర్చుకుంటామండి. అర్థమవుతుందండి. సో ఇంకేంటండి, ఆ తర్వాత ఎవరిని శపించాడు దేవుడు? అవ్వను శపించాడు. అవ్వను ఏమని శపించాడు? నీ యొక్క ప్రయాసము, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. నువ్వు వేదనతో పిల్లలు కంటావు, నువ్వు వేదనతో పిల్లలు కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, నీ భర్త నిన్ను ఏలతాడు అని దేవుడు అవ్వను శపించాడండి. అవ్వని దేవుడు శపించాడు. సో నీ ప్రయాసమును, నీ ప్రసవ వేదనను హెచ్చించేదను, వేదనతో నువ్వు పిల్లలు కంటావు. అంతే కదండి. పిల్లలు కనేటప్పుడు గర్భిణీ స్త్రీలు ఎంత వేదన పడతారు, ఎంత ఏడుస్తారు, విలవిల ఆడిపోతారు, కొట్టుకుంటారు. అర్థమవుతుందండి. సో ఆ శాపం అవ్వ చేసిన పాపం వల్ల వచ్చిందండి. ఆడవాళ్ళకి ఆ శాపం ఎందుకు వచ్చింది? అవ్వ చేసిన పాపం వల్ల మనకి ఆ శాపం అనేది సంక్రమించిందండి. అంతేకాదండి. సో నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది, అతను నిన్ను ఏల్తాడు. ఇదే మనకి లేడీస్కి ఇచ్చిన శాపం అండి. అంతేగాని నీ కష్టార్జితంతో నువ్వు నీ జీవనాన్ని గడుపుకోవాలి అని చెప్పలేదండి. నీ భర్త నేను పోషించడు, నువ్వు నీ కష్టార్జితాన్ని నువ్వు చేతులతో సంపాదించుకొని తినాలి అని శపించలేదండి. అర్థమవుతుందండి. అలా శపించలేదు. నీ భర్త నేను పోషిస్తాడు, నీకు నీ భర్త మీద వాంఛ కలుగుతుంది, నీ గర్భవేదన నేను హెచ్చిస్తున్నాను, నువ్వు వేదంతో పిల్లలు కంటావు. అదే శపించాడండి. ఇప్పుడు చాలా మంది భర్తలు భార్యలను విడిచిపెట్టేస్తారండి. విడిచిపెట్టి వాళ్ళని చాలా శోధనలకి వేదనలకి గురి చేస్తాడు. ఆ భార్యలను వాళ్ళు ఏలరు, అంటే సంరక్షించరు, పోషించరు. అటువంటి వాళ్ళందరూ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. వాళ్ళందరూ శాపగ్రస్తులు అవుతారండి. అర్థమవుతుందండి. సో ఆదాముని ఏమని శపించాడో చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటూ గనుక నీ నిమిత్తము నేను నేలను శపించి ఉన్నాను. అర్థమవుతుందండి. సో ఇంతకుముందు ఆదాము దేవుడు తినద్దన్న ఫలాలు తినకముందు ఈ యొక్క నేల అనేది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది. విత్తువాడి వెనకాలే కోయివాడు ఉండేవాడు. అర్థమవుతుందండి. కాకపోతే ఎప్పుడైతే ఆదాము తన భార్య మాట విని దేవుడు తినద్దన్న వృక్ష ఫలాలను తిన్నాడో అప్పుడు దేవుడు ఆదాము నిమిత్తము ఈ నేలను శపించాడండి. ఆదాము నిమిత్తము ఈ నేలను శపించాడు. అర్థమవుతుందండి. ప్రయాసంతో నేను బ్రతుకు దినములని దాని పంట తిందువు. ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములని దాని పంట తింటావు. అంటే విత్తనాలు వేయగానే అవి మొలిచి కాపునివ్వండి. ఇప్పుడు వరి చేను వేసారనుకోండి, ఆ వరి చేను చేతికి రావాలంటే మీకు ఒక 6 నెలలు పట్టొచ్చు కదా. సో ఇంతకుముందు భూమి ఆశీర్వదింపబడినప్పుడు ఇలా విత్తనాలు వేయగానే అవి వృక్షాల కింద మారి ఫలాలను ఇచ్చేసిమాట. సో ఇప్పుడైతే ఏంటి, వరి విత్తనాలు వేయాలి, దాని భూమిని దున్నాలి, రాళ్ళు నేరాలి, అదేవిధంగా వాటికి ఎరువు వేయాలి, మళ్ళీ ఏమైనా గచ్చి పొదలు కానీ ముళ్ళ పొదలు కానీ ఉంటే వాటిని అన్నిటినీ పెరికి వేయాలి, ప్రతిరోజు దానికి నీళ్ళని సప్లై చేయాలి. సో ఈ విధంగా
నేలను శపించేశాడండి. నేలను శపించాడు మాట. దాన్ని నువ్వు సేద్యపరచాలి, కష్టపడి దాన్ని సేద్యపరిస్తేనే అది నీకు పంటనిస్తుంది, ఆ పంటనే నువ్వు తినాలి అని చెప్తున్నాడు ఆదాముకి. నెక్స్ట్ చూడండి, అది మొండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, అది నీకు భూమి నీకు ముళ్ళ పొదలను గచ్చి పొదలను నీకు మొలిపిస్తుంది, నువ్వు పొలంలో ఉన్న ఆహారాన్ని నువ్వు తినాలి. నెక్స్ట్, నీవు నేలను తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, నువ్వు నేలను చేరే వరకు నీ మొహముకున్న చెమటను కార్చి నువ్వు ఆహారం తింటావు. అంటే నువ్వు కష్టపడితేనే నీకు భూమి ఫలాన్ని ఇస్తుంది, ఆ ఫలాన్ని నువ్వు తింటావు. నెక్స్ట్, ఏలి అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నవుదు అని చెప్పాను. నువ్వు నేల నుంచి తీయబడ్డావు, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు, అంటే నువ్వు మరణిస్తావు. అర్థమవుతుందండి. సో ఆదాము అవ్వ అంటే దేవుడికి ఎంతో ఇష్టం అండి. వాళ్ళిద్దరిని ఎంతో ప్రేమించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు కూడా. మీరు వృద్ధి చెందండి, ఫలించండి, ఈ భూమిని స్వతంత్రించుకోండి అని చక్కగా ఆశీర్వదించాడండి. ఆశీర్వదించాడు. వాళ్ళు ఆశీర్వాదాన్ని నిలుపుకోలేదు, వాళ్ళు లోకాసుల వైపు పరిగెట్టారు, వాళ్ళు సాతాను చేతుల్లో చిక్కుకున్నారు, మోసపోయారు, దేవుడు తినద్దన్న వృక్ష ఫలాలని తిన్నారు. వాళ్ళ ఆశీర్వాదాలన్నిటినీ వాళ్ళు కోల్పోయారు. అర్థమవుతుందండి. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఈ విధంగా శపించేసి ఆదాంని అవని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడండి. ఎందుకంటే ఇప్పుడు ఆదాము అవ్వ మంచి చెడ్డ తెలివినిచ్చి వృక్ష ఫలాలను తినేశారు, ఇంకా జీవ వృక్ష ఫలాలను తినలేదు. వాళ్ళు జీవ వృక్ష ఫలాలను తింటే వాళ్ళు దేవుళ్ళలాగే, మన యెహోవా దేవుళ్ళలాగే నిరంతరం జీవించి ఉంటారండి. అర్థమవుతుంది. దేవుడు అందుకనే వాళ్ళకి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలు తినేశారు, ఇంకా ఈ జీవ వృక్ష ఫలాన్ని కూడా తింటే వాళ్ళు నిరంతరం జీవించే ఉంటారని దేవుడు వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. నిజంగా మీకు కూడా తెలుసండి, దేవుడు ఆదాంకి అవ్వకి జీవ వృక్ష ఫలాలను కూడా భుజింపునిచ్చేవాడు. దేవుడు ఆదాంకి అవ్వకి మంచి తెలివినిచ్చు వృక్ష ఫలాలను కూడా దేవుడు వాళ్ళకి భుజించనిచ్చేవాడు. వాటిని వాళ్ళు తినాలంటే ముందు దేవుడు వాళ్ళని పరీక్షించాలి కదండి. ఆ వృక్ష ఫలాలను తినడం కోసం వాళ్ళకి ఎబిలిటీ ఉండాలి, దేవుడు వాళ్ళని పరీక్షిస్తారు. సో వీళ్ళు సాతాను మాటలు వింటున్నారా, లేకపోతే నా మాటకి విధేయత చూపిస్తున్నారా అని దేవుడు పరీక్షిస్తారు. వాళ్ళు సాతాను మాట వినకుండా చక్కగా దేవుని వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకొని ఉంటే ఈ పాటికి దేవుడు వాళ్ళకి ఈ వృక్ష ఫలాలను కూడా తినిపించేవాడు. మనకేం ఆజ్ఞాపించాడండి ప్రకటన గ్రంథంలో, అంతం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి జీవవృక్ష ఫలాలని భుజింపనిస్తాను, వాళ్ళు నిరంతరము జీవించి ఉంటారు అని మనకు సెలవిచ్చారు. సో యేసే రెండో రాకల్లో మన ఆత్మలు అనేవి ఎత్తబడతాయి. సో ఈ భూమి మీద మనం అందరం నమ్మకంగా జీవిస్తూ సాతాను మాట వినకుండా దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే అంతం వరకు మనం నమ్మకంగా ఉంటే యేసే రెండో రాకల్లో మన ఆత్మలన్నీ ఎత్తబడతాయి. మన ఆత్మలు ఎత్తబడతాయి. ఎత్తబడిన తర్వాత దేవుడు మనకి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాడు, మనం దేవునితో పాటు నిరంతరము జీవించి ఉంటాం. అలాగే పాపం ఆదాము అవ్వ కూడా ఆ సాతాను చెప్పినట్టు వినకుండా చక్కగా దేవుడు తినద్దన్న ఫలాలు తినకుండా ఉంటే కొన్ని రోజులకు దేవుడు వాళ్ళకి జీవవృక్ష ఫలాలను భుజింపునిచ్చేవాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలను కూడా భుజింపునిచ్చి వాళ్ళని దేవదూతల కింద ఆశీర్వదించును. వాళ్ళ ఆశీర్వాదాలు కోల్పోయారు, నరుల్లాగా ఉండిపోయారు. వాళ్ళని దేవదూతల కింద చేద్దును దేవుడు, కాకపోతే ఆశీర్వాదాలను కోల్పోయారు. ఎందుకు వాళ్ళ ఆశీర్వాదాలను కోల్పోయారు? దేవుడు వాళ్ళని ఎంతో హెచ్చిద్దాం అనుకున్నాడు, దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమించాడు, కాకపోతే వాళ్ళు ఎందుకు ఆశీర్వాదాలను కోల్పోయారు? దేవుడు తినద్దన్న ఫలాలను తిన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞాతిక్రమమే పాపం చేశారు కాబట్టి ఆశీర్వాదాలకు దూరం అయ్యారు. దేవదూతలు అవ్వాల్సిన వాళ్ళు నరుల కింద అయ్యారు, వాళ్ళ వల్ల భూమి శపింపబడింది. అర్థమవుతుందండి. సో మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎంతో హెచ్చించాలని చూస్తాడండి. ఆ హెచ్చించేటప్పుడు ఒకసారి మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళు నా మాటలు వింటున్నారా, సాతాను మాటలు వింటున్నారా? మరి సాతాను మాటలు విన్న వాళ్ళని దేవుడు ఎందుకు హెచ్చించాడు కదా, ముందు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినప్పుడు మనం విజయం పొందినప్పుడు మనం సాతాను మాట వినకుండా ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు దేవుడు సంతోషపడి మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఓపిగ్గా దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి కనిపెట్టాలి.
అంతేగాని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేసేసి మనం ఆశీర్వదింపబడదాం, మనం దేవదూతలం అయిపోదాం అనే కన్నింగ్ ఆలోచనలు ఉండకూడదండి. రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేసి మనం ఆశీర్వదింపబడదామని ఎవరైతే అనుకుంటున్నారో ఆ ఆశీర్వాదాలు నిలవ్వండి. ఆ ఆశీర్వాదాల వల్ల మీకు శాపం కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆదాము అవ్వ ఏం చేశారండి? దేవదూతల్లో అయిపోవాలని జీవపడంబంతో గర్వంతో దేవుడు తినద్దన్న ఫలాలు తినేశారు. సో వాళ్ళకి మంచి చెడ్డలు వివేచన జ్ఞానం అనేది వచ్చింది, కానీ ఆశీర్వాదాలు కోల్పోయారు. దేవదూతల్లాగా అవ్వలేదు, వాళ్ళు దేవదూతల్లాగా అవ్వలేదు. అర్థమవుతుందండి? సో అదనమాట. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించి ఆశీర్వాదాలు పొందుకుందామంటే అది ఎన్నటికీ జరగని విషయం అండి. అర్థమవుతుందా? సో మనము ఈ యొక్క లోకాశల వైపు మనం పరిగెట్టకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపడంబం. వీటి అన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి. సాతాను ఎప్పుడు మనకి నేత్రాస కలిగిస్తుంది, శరీరాస కలిగిస్తుంది, జీవపడంబాన్ని కలిగిస్తుంది. సో అప్పుడు మనం దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకొని దాని యొక్క తంత్రాలను మనం గ్రహించి దానితో యుద్ధం చేసి మనం విజయాన్ని పొందాలండి. సో యేసయ్యకు కూడా ఏం చేస్తుందండి? శరీరాశ కలిగించింది. యేసయ్య 40 దినములు 40 రాత్రులు ఉపవాసం చేసినప్పుడు సాతాను శోధించింది. ఫస్ట్ ఏమని శోధించిందండి? ఈ రాళ్లను రొట్టెల కింద చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే అని యేసయ్యని అందండి. అప్పుడు యేసయ్య ఏమన్నాడండి? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల సజీవంగా ఉంటాడని వాక్యం అనే ఖడ్గంతో ఆ యొక్క అపవాదిని ఎదిరించాడు, అపవాదితో యుద్ధం చేశాడు, ఆ శోధనలో విజయాన్ని పొందాడు. అర్థమవుతుందండి? ఇంకా ఏమని శోధించాడు? ఒక మిగులు ఎత్తుగల దేవాలయంకి తీసుకెళ్ళిపోయింది యేసేని. తీసుకెళ్ళిపోయి ఏం చేసింది? ఈ దేవాలయం నుంచి నువ్వు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, ఆ దూతలు వచ్చి నీ పాదాలకు రాయి కూడా తగలకుండా నేను పట్టుకుంటారు అని సాతాను శోధిస్తాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్తాడండి? మళ్ళీ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుంటాడు. ఏం వాక్యం చెప్పాడు? నీ ప్రభు అయిన దేవుని శోధించకూడదు అని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాదితో యుద్ధం చేస్తాడు. సో అర్థమవుతుందండి? సో ఇక్కడ సాతాను ఏం చేద్దాం అనుకుంది? యేసయ్య ఉపవాసాన్ని బ్రేక్ చేద్దాం అనుకుంది. కాకపోతే యేసయ్య సాతాను శోధనలో పడలేదు. యేసయ్యని చంపేద్దామని చూసింది. ఈ పర్వత శిఖరం మీద నుంచి నువ్వు దూకే, యేసయ్యని చంపేద్దామని చూసింది. సూసైడ్ చేసుకునేలా చేద్దామని చూసింది. అది కూడా అవ్వలేదు. ఎందుకంటే యేసయ్యకి వాక్య జ్ఞానం ఉంది. వాక్య జ్ఞానం వల్ల వాక్యం అనే ఖడ్గంతో సర్వాంగ కవచములు ధరించుకొని సాతాన్ని జయించాడు. నెక్స్ట్ ఇంకేం శోధించిందండి? ఒక మిగుల ఎత్తుగల పర్వతం వైపు తీసుకెళ్ళిపోయింది. ఆ పర్వతం మీద నిలబెట్టి లోకాసను కలిగించింది. ఇదిగో ఈ లోకము ఇవన్నిటిని నీకు ఇచ్చేస్తాను, సో నువ్వు నా పాదాలను మొక్కు. అప్పుడు యేసయ్య మళ్ళీ వాక్యం అనే ఖడ్గంతో సాతాన్ని ఎదిరించాడు, సాతాన్ని జయించాడు. ఏమని ఎదిరించాడండి? మన దేవుడైన ప్రభుకే మనము నమస్కారం చేయాలి, ఆయన మాత్రమే కొలవాలి అని చెప్పాడు. సో ఈ విధంగా వాక్యం అనే ఖడ్గంతో యేసయ్య సాతాను యొక్క శోధనను జయించాడు. కాకపోతే ఆదాము అవ్వ సాతాను యొక్క శోధనలో పడిపోయి పాపం చేసి శాపగ్రస్తులైపోయారు. సాతాను యొక్క శోధనలో పడిపోయి పాపం చేసి శాపగ్రస్తులైపోయారు. ఏదైనా వనం నుంచి దేవుడు పంపించేశాడు. అర్థమవుతుంది కదండి? సో ఈ ఆదాము అవ్వ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఇదేనండి. మనం లోకాసుల వైపు పరిగెట్టకూడదు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలిచును. ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయన చిత్తాన్ని మాత్రమే మనము నెరవేర్చాలి. సాతాను చిత్తాన్ని నెరవేర్చకూడదు. సాతాను చెప్పినట్టు మనం వినకూడదు. అర్థమవుతుంది కదండి? సాతాను ఎప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరం చేయాలని చూస్తాడు. సాతాను ఎప్పుడు మనతో పాపం చేయించి దేవుడిచ్చే ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరం చేయాలి, మనల్ని నరకపాత్రుల కింద చేయాలి, దేవుని సన్నిధి నుంచి మనల్ని వేరుపరచాలి, దేవుని రక్షణ నుంచి మనల్ని వేరుపరచాలని చూస్తాడు. ఆ యొక్క సాతాను యొక్క ఆలోచనలు మనం గ్రహించి వాక్యం అనే ఖడ్గంతో సాతానుతో యుద్ధం చేయాలి. వాక్యాన్ని బాగా చదవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి. ఇటువంటి సాతాను శోధనలో ఆదాము అవ్వ పడినట్టు మనం పడకుండా ఉండాలని దేవుడు ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆదాము అవ్వ గురించి లిఖించారండి. అర్థమవుతుందా? ఆదాము అవ్వ గురించి దేవుడు ఎందుకు లిఖించాడు? ఈ బైబిల్ గ్రంథంలో కేవలం దేవుని ఆజ్ఞల్ని
లిఖించేస్తే సరిపోతుంది కదా. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, వాటన్నిటిని లిఖించేస్తే సరిపోతుంది కదా. మరి ఈ రియల్ స్టోరీస్ ఎందుకు లిఖించాడు? వీటి ద్వారా వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు, వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు అని మనకు తెలియచేయటం కోసమే వీటన్నిటిని దేవుడు లిఖించాడు. దేవుడు తినొద్దన్న ఫలాన్ని తినడం ద్వారా ఏ విధంగా శాపగ్రస్తులయ్యారు, సో ఏ విధంగా వాళ్ళు ఏదైనా తోట నుంచి దేవుడు పంపించేశాడు, వాళ్ళని దేవదూతల్లా హెచ్చిందాం అనుకున్నాడు. కాకపోతే వాళ్ళు నరమాత్రుల్లా ఉండిపోయారు దేవుడు తినొద్దన్న ఫలాలను తిని. అందుకనే మనం కూడా చక్కగా దేవుని వాక్యానుసారంగా ఉండాలి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. అంతం వరకు నమ్మకంగా ఉంటే మనకి దేవుడు జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకేనండి, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి. ఉంటానండి.